మూవీ స్టార్ట్ అవగానే కురుక్షేత్రంలో అశ్వత్థామను చూపిస్తారు. అశ్వత్థామ తన తండ్రిని చంపేశారని కోపంతో రగిలిపోతూ పాండవ వంశాన్ని అంతం చేయాలని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అదే సమయానికి ఉత్తర గర్భంతో ఉండటం వల్ల బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల ఉత్తర గర్భంలోని పిండం చనిపోతుంది. దీంతో శ్రీకృష్ణుడికి అశ్వత్థామ పైన చాలా కోపం వస్తుంది. సాక్షాత్తు ద్రోణాచార్యుడి కుమారుడు అయ్యుండి ఇంత అధర్మంగా ప్రవర్తిస్తావా అంటాడు. దానికి అశ్వత్థామ, నా తండ్రి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు కృష్ణ, నువ్వు తలుచుకుని ఉంటే మా నాన్న బతికి ఉండేవాడు అంటూ కోపంగా కృష్ణుడిని చంపబోతాడు. కానీ శ్రీకృష్ణుడు తన చేత్తో అశ్వత్థామని చిన్నగా తోస్తాడు. ఆ చిన్న తోపుకే అశ్వత్థామ దూరంగా వెళ్లి పడిపోతాడు. తర్వాత శ్రీకృష్ణుడు దేవుడైనా ద్రోణుడైనా ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవించాల్సిందే. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి గర్భంలో ఉన్న శిశువుని చంపేశావు, నీ కర్మ ఫలాన్ని నువ్వు అనుభవించాల్సిందే అని అంటాడు. ఈ యుగం అంతమైనా సరే నీకు మరణం రాదు, ఎన్నో పాపాలను చూస్తూ సావలేక బతుకుతుంటావని శపిస్తాడు. అశ్వత్థామకు కూడా తాను చేసిన తప్పు అర్థమయ్యి పశ్చాత్తాపడుతూ నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదా అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, ఈ రోజు గర్భగుడిలో పిండాన్ని చంపిన నువ్వే భవిష్యత్తులో గర్భంలో ఉన్న ఒక ప్రాణాన్ని కాపాడతావు. కలియుగంలో అధర్మం బాగా పెరిగిపోతుంది. కలిపురుషుడు చాలా శక్తివంతంగా మారతాడు. ఎంతలా అంటే అతడు నా పుట్టుకను ఆపగలిగేంత శక్తివంతంగా ఉంటాడు. ఆ రోజున నా గర్భగుడిని కాపాడేది నువ్వే. గంగలో ఉన్న చివరి నీటి బొట్టు కూడా ఎండిపోయి నీ శివముని మళ్ళీ నీకు దొరికిన రోజు మళ్ళీ నేను వస్తున్నానని నీకు సంకేతం అందినట్టు అని చెప్పి శ్రీకృష్ణుడు అశ్వత్థామ నుదుటిపైన ఉన్న శివమణిని పీకేస్తాడు. అలా 6000 సంవత్సరాలు గడిచిపోతాయి. అశ్వత్థామ కళ్ళ ముందలే ఎన్నో పాపాలు జరుగుతాయి, ఎన్నో యుద్ధాలు జరుగుతాయి, భూమి అంతా రక్తసిక్తం అయిపోతుంది. అశ్వత్థామ పశ్చాత్తపడిపోతూ శ్రీకృష్ణుడు మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తాడా అని శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే మనకి 6000 సంవత్సరాల తర్వాత కాంప్లెక్స్ అనే ప్లేస్ ని చూపిస్తారు. కాంప్లెక్స్ ని సుప్రీం యాస్కిన్ అనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఇతనికి 200 సంవత్సరాల వయసు ఉంటుంది. యాస్కిన్ పరిపాలన చాలా క్రూరంగా ఉంటుంది. ఎంతలా అంటే భూమిపైన ఉన్న వనరులన్నింటినీ లాగేసుకుంటాడు. కనీసం మనుషులకి చుక్క నీళ్లు కూడా దొరకనివ్వడు. ఇక కాంప్లెక్స్ గురించి చెప్పాలంటే కాంప్లెక్స్ అనేది భూమిపైనే ఉన్న ఒక విలాసవంతమైన ప్లేస్ గా చెప్పుకోవచ్చు. కాంప్లెక్స్ లోకి ధనవంతులకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఇక కాంప్లెక్స్ లోకి ప్రవేశించాలంటే 1 మిలియన్ యూనిట్లు ఉండాలి. ఎలాగైనా కానీ ఆ 1 మిలియన్ యూనిట్లు సంపాదించి కాంప్లెక్స్ లోకి వెళ్లి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలనేదే భైరవ కోరిక. కట్ చేస్తే మనకి కాశీని చూపిస్తారు. ప్రస్తుతం ఇదే భూమిపైన ఉన్న చివరి నగరం. కాశీలో సామాన్య ప్రజలు బౌంటీ హంటర్స్ నివసిస్తూ ఉంటారు. ఇక్కడి ప్రజలు తిండి కోసం, నీటి కోసం ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటూ చాలా హీన స్థితిలో ఉంటారు. ఇక శంబాలా విషయానికి వస్తే శంబాలాలో రెబల్స్ ఉంటారు. కలియుగంలో కల్కి తప్పకుండా వస్తాడని అతనికి జన్మనిచ్చే తల్లి కోసం శంబాలా ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. శంబాలాలో ట్రీ ఆఫ్ లైఫ్ అనే ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కూడా జీవం లేక ఎండిపోతుంది. భూమిపైన ఎక్కడా ఒక చెట్టు కానీ ఒక జంతువు కానీ కనిపించవు. ఆఖరికి వర్షం పడి కూడా ఎన్నో ఏళ్ళు అవుతుంది. కట్ చేస్తే కాశీకి కొంతమంది ప్రజలు వస్తూ ఉంటారు. వాళ్ళలో ఒక అతను కోసం అందరినీ మంచినీళ్ళు అడుగుతూ ఉంటాడు. రూనీ తన దగ్గరున్న మంచినీళ్ళని అతనికి ఇస్తాడు. అయ్యా రూనీతో, ఈ రోజుల్లో మంచినీళ్ళు ఎవరికి ఊరకనే ఎవరు, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతుంది. 6000 సంవత్సరాల క్రితం వచ్చిన నక్షత్రం మళ్లీ వస్తుంది. అది పగటిపూట కూడా ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతుంది. అది చూసిన రూనీకి కల్కి వస్తున్నాడని అర్థమై కాశీకి వస్తాడు. కాశీకి వచ్చిన వాళ్ళని టైగర్ అనే బౌంటీ హంటర్ తన మనుషులతో కలిసి చుట్టుముడతాడు. వచ్చిన వాళ్ళలో గర్భం దాల్చగలిగే శక్తి కలిగిన అమ్మాయి ఎవరైనా ఉందేమోనని చూస్తూ ఉంటాడు. కాంప్లెక్స్ లోని ప్రాజెక్ట్ కేకి గర్భం దాల్చగలిగే శక్తి ఉన్న అమ్మాయి కావాలి ప్రయోగం చేయడానికి. వచ్చిన వాళ్ళలో గర్భం దాల్చగలిగే శక్తి ఒక అమ్మాయికి ఉండటంతో టైగర్ ఆ అమ్మాయిని తీసుకెళ్లి 10,000 యూనిట్లకి కాంప్లెక్స్ లో అమ్మేస్తాడు. అమ్మాయిని ఇస్తే 10,000 యూనిట్లు ఇస్తారని చెప్పి రాయా తమ్ముడు కూడా రాయాని టైగర్ కి అమ్మేయాలనుకుంటాడు. కానీ రాయా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. తర్వాత రూనీ రాయాని తనతో ఒక చోటుకు తీసుకువెళ్తాడు. అక్కడ రెబల్స్ అందరూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్ లో ఒకళ్ళనొకళ్ళు కాంటాక్ట్ చేసి ప్రొజెక్షన్ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఒక రకమైన వీడియో కాలింగ్ అన్నమాట. అక్కడున్న రెబల్స్ మరియంని వీరన్ని కాంటాక్ట్ అయ్యి రూనీ కనిపించారని చెప్తాడు. రూనీ మరియంతో మనం వెతుకుతున్న అమ్మ దొరికిందని చెప్తాడు. తర్వాత అశ్వత్థామ రాయిని తెచ్చి ఆ స్త్రీ గర్భం దగ్గర ఉంచుతాడు. ఒకవేళ పుట్టబోయేది కల్కి అయితే ఆ రాయి వెలుగుతుందని వాళ్ళ నమ్మకం. కానీ ఆ రాయి వెలగదు. దాంతో వీరానికి కోపం వస్తుంది. ఏ దేవుడు మనల్ని కాపాడటానికి రాడు, ఏ అమ్మ మనకి దొరకదు, మన గురించి మనమే పోరాటం చేయాలని అంటాడు. ఇంకోవైపు అప్పుడే వాళ్ళ మీద రైడర్స్ అటాక్ చేస్తారు. ఆ అటాక్ లో రూనీ దగ్గర ఉన్న అశ్వత్థామ శివమణి కింద పడిపోయి రాయాకి దొరుకుతుంది. రెబల్స్ అందరూ అక్కడ నుండి తప్పించుకొని పారిపోతారు. కానీ వాళ్ళు రూనీని అలాగే ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ని పట్టుకుని కాంప్లెక్స్ లో నిలబెడతారు. అప్పుడే అక్కడికి కమాండర్ మానస్ తన షిప్ లో వస్తాడు. కమాండర్ మానస్ రావడంతోనే తన టైగర్ రూనీ మీదకి అటాక్ చేస్తుంది.
ఈ మానస్ ఎవరంటే సుప్రీం యాస్కిన్ సైన్యాధిపతి. అప్పుడు మానస్, మీ రెబల్స్ అంతా దేనికోసం ఇంతలా పోరాటం చేస్తున్నారు? శంబాలాకి ఎలా వెళ్లాలో దారి చెప్పండి, లేకపోతే ఈ గర్భవతిని ఇక్కడే చంపేస్తానని చెప్పి బెదిరిస్తాడు. దానికి ఆ స్త్రీ మాత్రం భయపడకుండా, దేవుడు వస్తాడనే మీ నమ్మకం నిజం అవ్వాలి, ఈ రాక్షసుల పాలన అంతం కావాలి, దేవుడిని కనే ఆ తల్లిని కనిపెట్టండి, కానీ అతను అడిగే దాని గురించి మాత్రం చెప్పకండి అని రూనీతో అంటుంది. ఆ మాటతో కమాండర్ కి కోపం వచ్చి ఆమెను అక్కడికక్కడే చంపేస్తాడు. కమాండర్ అక్కడున్న వాళ్ళందరినీ కలిగి చూస్తూ, మీకు ఇంకా అర్థం కావటం లేదా? యుద్ధాలన్నీ అయిపోయాయి, ఇప్పుడున్న దేవుడు ఒక్కడే, అతనే సుప్రీం యాస్కిన్ అంటాడు. అవును, దేవుడు ఒక్కడే, ఇంతకంటే లోకం మీదకి చీకటి రాదు, దేవుడు వచ్చే సమయం ఇదే అని రూమీ అంటున్నప్పుడే కమాండర్ కి కోపం వచ్చి రూమీని లేజర్ తో షూట్ చేసి చంపేస్తాడు. ఇదంతా దూరం నుండి చూస్తున్న రాయ రూమీ అని పెద్దగా అరుస్తుంది. ఇంకోవైపు ఆ కమాండర్ ఒక్కొక్క రెబల్ తలపైన 5000 యూనిట్స్ బౌంటీ పెడతాడు. దాంతో బౌంటీ హంటర్స్ అందరూ రాయాని ఆ రెబల్స్ ను పట్టుకోవడానికి వాళ్ళ వెంట పడతారు. ఎలాగోలా రాయ అలాగే మిగతా రెబల్స్ అందరూ తప్పించుకుంటారు, కానీ లూక్ అనే రెబల్ మాత్రం అనుకోకుండా బుజ్జి దగ్గరికి వెళ్తాడు. కట్ చేస్తే మనకి భైరవాన్ని చూపిస్తారు. ఆ బౌంటీ కోసం భైరవ టైగర్స్ అందరినీ పిచ్చి కొట్టుడు కొట్టి వాళ్ళందరినీ ఓడిచ్చేస్తాడు. ల్యూక్ లాంటి యంగ్ రెబల్స్ అందరికి భైరవ అంటే చాలా ఇష్టం. ల్యూక్ ఇంతకు ముందెప్పుడు భైరవాన్ని చూడలేదు. ల్యూక్ భైరవాన్ని చూడటం అదే ఫస్ట్ టైం. భైరవ మాత్రం ల్యూక్ కోసం అక్కడికి వచ్చిన టైగర్స్ అందరినీ ఓడించి చివరికి ల్యూక్ ని పట్టుకుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు కౌన్సిలర్ బాణీకి ఇసుకలో ఉన్న మహాభారత కాలం నాటి ధనుసు దొరుకుతుంది. ఈ బాణీ ఎవరో కాదు, సుప్రీం యాస్కిన్ దగ్గర కౌన్సిలర్. ఇతనికి పురాణాలు అలాగే శాస్త్రాలపైన మంచి పట్టుంది. కట్ చేస్తే ఇంకోవైపు ప్రాజెక్ట్ కి పరిశోధనలు జరిగే ల్యాబ్ ను చూపిస్తారు. ఈ ల్యాబ్ లో 2 రకాల అమ్మాయిలు ఉంటారు. ఒకళ్ళు ప్రెగ్నెంట్ కి పాజిటివ్ అయ్యే అమ్మాయిలు, ఇంకొకళ్ళు నెగిటివ్ అయ్యే అమ్మాయిలు. ఆ ల్యాబ్ లోనే దీపికా పదుకొనే కూడా ఉంటుంది. దీపికాకి ఎన్నిసార్లు టెస్ట్ చేసినా కానీ ప్రెగ్నెంట్ నెగిటివ్ అనే వస్తూ ఉంటుంది. ప్రెగ్నెంట్ నెగిటివ్ అని వచ్చిన అమ్మాయిలందరూ ల్యాబ్ లో ప్రెగ్నెంట్ పాజిటివ్ అని వచ్చిన అమ్మాయిలందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా దీపిక ఆ ల్యాబ్ లోనే ఉంటూ ఉంటుంది. దీపిక కోడ్ నేమ్ సమ్80. దీపికాను అనుభవించాలని అక్కడ పనిచేసే ఒక అతను ఎప్పుడు దీపిక మీద ఒక కన్నేసి ఉంచుతాడు. ప్రాజెక్ట్ కి స్టేటస్ ఏంటో తెలుసుకుందాం అని చెప్పి కమాండర్ అక్కడికి వస్తాడు. తాను అనుకున్న పరిధిలోకి ఇంకా ప్రాజెక్ట్ కి రాలేదని చెప్పి కమాండర్ అక్కడున్న సైంటిస్ట్ పైన కోప్పడతాడు. అప్పుడే అక్కడున్న ఒక సైంటిస్ట్ కమాండర్ తో, సుప్రీం యాస్కిన్ రెడీ చేసిన ఫార్ములా చాలా పవర్ఫుల్ గా ఉంది, ఏ అమ్మాయి ఆ ఫార్ములాని 100 రోజుల కంటే ఎక్కువ మోయలేకపోతుందని చెప్తాడు. అసలు ప్రాజెక్ట్ కి ఏం జరుగుతూ ఉంటుందంటే, సుప్రీం యాస్కిన్ రెడీ చేసిన ఫార్ములాని అమ్మాయిల బాడీలోకి ఎక్కించి 150 రోజులు ఉంచుతారు, కానీ ఏ అమ్మాయి కూడా ఆ ఫార్ములాని 100 రోజుల కంటే ఎక్కువ మోయలేకపోతుంది. ఇప్పుడే ప్రాజెక్ట్ కి ఒక అమ్మాయి 91 డేస్ ప్రెగ్నెన్సీతో ఉంటుంది. ఇంకోవైపు సుప్రీం యాస్కిన్ దగ్గర నుంచి కమాండర్ కి కాల్ వస్తుంది, తననొచ్చి కలవమని. ఈసారి సుప్రీం యాస్కిన్ దగ్గరికి వెళ్తే సీరంతోనే వెళ్లాలని చెప్పి కమాండర్ అక్కడున్న సైంటిస్ట్ తో ఆ అమ్మాయి దగ్గర నుంచి సీరం ని ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్తాడు. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు సీరం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి రెడీగా లేదని, కొన్ని రోజులు వెయిట్ చేద్దామని చెప్పి సైంటిస్టులు కమాండర్ తో చెప్తారు. కానీ కమాండర్ అసలు పట్టించుకోడు. ఇక చేసేదేం లేక సైంటిస్టులు ఆ అమ్మాయి దగ్గర నుండి అలాగే సీరం ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అలా సీరం ఎక్స్ట్రాక్ట్ చేయగానే ఆ అమ్మాయి చనిపోతుంది. ఇలా చాలా ఏళ్లుగా చాలా మంది అమ్మాయిలు చనిపోతూ ఉంటారు. ఇదంతా చూసి సైంటిస్ట్ కి చాలా బాధేస్తుంది. దాంతో సైంటిస్ట్ కమాండర్ దగ్గరికి వెళ్లి, అసలు సుప్రీంకి ఏం కావాలి, అతనికి ఏం కావాలో తెలియకుండా నేను గుడ్డిగా ఈ ప్రయోగాలు కంటిన్యూ చేస్తూ అమ్మాయిని ఎలా చంపలేను, సుప్రీం యాస్కిన్ దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు, ఆయనకి ఏం కావాలో స్వయంగా నేనే అడిగి తెలుసుకుంటానని అంటాడు. కట్ చేస్తే కమాండర్ సైంటిస్ట్ ని తీసుకుని కౌన్సిలర్ దగ్గరికి వెళ్తాడు. కౌన్సిలర్ వాళ్ళని అక్కడ నుండి సుప్రీం యాస్కిన్ దగ్గరికి పంపిస్తాడు. యాస్కిన్ గాల్లో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. అతని చుట్టూ 5 బాల్స్ తిరుగుతూ ఉంటాయి. 5 బాల్స్ లో ఒకటి సైంటిస్ట్ తెచ్చిన సీరం ని తీసుకువెళ్లి యాస్కిన్ కి ఇంజెక్ట్ చేస్తుంది. దాంతో వెంటనే అతను నీళ్లలో పడిపోతాడు. అది చూసి వాళ్ళంతా షాక్ అవుతారు. వెంటనే యాస్కిన్ నీళ్లలో నుంచి పైకొచ్చి, చాలా రోజులైంది నన్ను ఒకడు చంపాలని ట్రై చేసి అంటాడు. నిజానికి సైంటిస్ట్ యాస్కిన్ ని చంపేయాలని చెప్పి సీరం ఇంజెక్షన్ ప్లేస్ లో పాయిజన్ ఇంజెక్షన్ పెడతాడు. యాస్కిన్ తన చుట్టూ తిరుగుతున్న బాలుల ద్వారా తనను చంపడానికి ట్రై చేస్తుంది సైంటిస్టేనని కనిపెడతాడు. తర్వాత యాస్కిన్ సైంటిస్ట్ దగ్గరికి వెళ్తాడు. వెంటనే సైంటిస్ట్ చాకు లాంటిది తీసుకుని యాస్కిన్ గుండెల్లో పొడుస్తాడు. కానీ యాస్కిన్ చనిపోడు. నేను చావుకి చాలా ప్రాణాలనే బలిచ్చా, అది నన్నేం చేయదు, అసలు నన్నెందుకు చంపాలనుకుంటున్నావని యాస్కిన్ సైంటిస్ట్ ని అడుగుతాడు. మంచి కోసం, ఈ సృష్టిని కాపాడటం కోసం అని చెప్తాడు సైంటిస్ట్. దానికి యాస్కిన్, ఈ మంచి అనేది చరిత్రలో చాలా ప్రాణాలు తీసింది, అయినా కానీ నేను చేస్తుంది కూడా మంచే కదా, అందరూ ఈ లోకంలో డబ్బుల కోసం దేవుడి కోసం యుద్ధం చేస్తుంటే నేను మాత్రం ఒకే ఒక యుద్ధాన్ని చేసి అంతా ముగిచ్చేసా. ప్రకృతిని అంతా కలిసి నాశనం చేస్తుంటే దాన్ని అందరికీ దూరంగా కాంప్లెక్స్ లో పెట్టా, ఇదంతా నా తప్ప అని అడుగుతాడు. దానికి సైంటిస్ట్, నీకు నచ్చినట్టుగా ఇదంతా చేయటానికి నువ్వెవరని అడుగుతాడు. యాస్కిన్ కి కోపం వచ్చి, మీకు నచ్చినట్టుగా ప్రకృతిని నాశనం చేయడానికి మీరెవరని కోపంగా అరిచి సైంటిస్ట్ ని చంపేస్తాడు. ఫార్ములాని 150 రోజులు క్యారీ చేయగలిగే అమ్మాయిని చూడమని కమాండర్ కి చెప్తాడు యాస్కిన్.
కట్ చేస్తే దీపిక తన ఛాంబర్ కి వస్తుంది. దీపికకి ఎప్పుడూ ప్రెగ్నెన్సీ నెగిటివ్ వస్తుంది. కానీ ఈసారి అనుకోకుండా దీపికకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది. ఈ విషయం బయటకు తెలిస్తే వాళ్ళు తన బిడ్డను కూడా చంపేస్తారని దీపిక ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతుంది. కట్ చేస్తే ఒక రోజు కాంప్లెక్స్ లో ఉండే లిల్లీకి దీపిక ప్రెగ్నెన్సీ అని తెలుస్తుంది. ఈ విషయం కాంప్లెక్స్ లో వాళ్ళకి చెబుదాం, వాళ్ళు నేను రాణిలా చూసుకుంటారని చెప్తుంది. అందుకు దీపిక కాంప్లెక్స్ లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే అందరిలాగే నా బిడ్డను కూడా చంపేస్తారు, నా బిడ్డ నాకు కావాలని చాలా బాధపడుతుంది. దీపిక బాధను అర్థం చేసుకున్న లిల్లీ కూడా ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతుంది. కట్ చేస్తే మనకి ల్యూక్ ని చూపిస్తారు. ల్యూక్ భైరవాని వాళ్ళతో కలిసిపోమని అడుగుతాడు. కానీ భైరవ అందుకు ఒప్పుకోడు. భైరవాకు ఉందల్లా ఒకటే ఒక టార్గెట్, ఎలాగోలా కష్టపడి 1 మిలియన్ యూనిట్లు సంపాదించాలి, తర్వాత కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోయి లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. భైరవ గురించి చెప్పాలంటే భైరవాని చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న వదిలేస్తారు. పైలట్ అనే అతను భైరవాని కాపాడతాడు. కాపాడి భైరవాకి ఈ లోకంలో ఎలా బతకాలో నేర్పుతాడు. కానీ పైలట్ అనుకోకుండా కొన్ని పొరపాట్లు చేయటం వల్ల కాంప్లెక్స్ పైలట్ పైన బౌంటీ పెడుతుంది. ఒక రోజు పేకాట్లో అంతా పోగొట్టుకున్న పైలట్ భైరవాని తాకట్టు పెట్టి ఎలాగైనా కాంప్లెక్స్ కి వెళ్లిపోవాలనుకుంటాడు. కానీ భైరవ అనే పైలట్ ని కాంప్లెక్స్ వాళ్ళకి పట్టిస్తాడు. పైలట్ వెళ్లబోయే ముందు ఈ లోకంలో ఇలాగే ఉండాలి, మారొద్దు అని చెప్పి భైరవాకి చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఇంకో వైపు రాక్సీకి కాంప్లెక్స్ లో జాబ్ వచ్చిందని భైరవాకి తెలుస్తుంది. కనీసం ఒక్క రోజైనా లేకపోతే 1 గంట అయినా గానీ ఎలాగోలా చేసి తనని కాంప్లెక్స్ లోకి తీసుకెళ్లమని భైరవ రాక్సీని బతిమిలాడుతూ ఉంటాడు. రాక్సీ కూడా కొద్దిగా భైరవాని ఇష్టపడుతూ ఉంటుంది. దాంతో చేసేదేం లేక రాక్సీ 1 గంట టెంపరరీ వర్కర్ గా భైరవాని కాంప్లెక్స్ లోకి తీసుకువెళ్తుంది. ఉన్న గంట కూడా ఇక్కడ పనిచేసేది ఏంటని భైరవ కాంప్లెక్స్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కాంప్లెక్స్ లోకి వెళ్లిన తర్వాత భైరవ రాక్సీతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న కమాండర్లకి భైరవ గురించి తెలిసి భైరవాని బయటికి నెట్టేస్తారు. కట్ చేస్తే ఇంకో వైపు దీపిక ప్రెగ్నెన్సీ అని చెప్పి దీపిక మీద కన్నేసిన రైడర్ కి తెలుస్తుంది. లిల్లీ కూడా అతని వైపు వెళ్తుంది. ఇంకో వైపు రాయా కొంతమంది బౌంటీ హంటర్స్ కనిపిస్తుంది. రాయా మీద బౌంటీ ఉండటంతో వాళ్ళు రాయాని వెంబడిస్తూ ఉంటారు. బౌంటీ హంటర్స్ నుంచి తప్పించుకుపోతున్న రాయా ఇసుకలో గూరుకుపోయి ఇసుక కింద ఉన్న గుళ్ళో పడిపోతుంది. బౌంటీ హంటర్స్ తో పాటు వచ్చిన రోబోట్ కూడా గుళ్ళో పడిపోయి రాయాను కొడుతూ ఉంటుంది. ఆ శబ్దానికి అక్కడే గుళ్ళో తపస్సు చేసుకుంటున్న అశ్వత్థామ కళ్ళు తెరుస్తాడు. ఆ రోబో అశ్వత్థామను చూడగానే అతను షూట్ చేస్తుంది. అయితే అశ్వత్థామకి బుల్లెట్ దిగుతుంది కానీ ప్రాణం పోదు. దాంతో కోపం వచ్చిన అశ్వత్థామ తన దగ్గరున్న కర్ర తీసుకుని రోబోట్ ని ఒక్కటి పీకుతాడు. దాంతో రోబోట్ 2 ముక్కలవుతుంది. అది చూసి రాయా షాక్ అయిపోతూ అశ్వత్థామతో రోబో షూట్ చేసినా కానీ నువ్వు చచ్చిపోలేదంటే నువ్వు మామూలు మనిషివి కాదు, నువ్వు చాలా పవర్ఫుల్ పర్సన్ లా ఉన్నావు, నువ్వు కానీ రెబల్స్ తో కలిసి యుద్ధం చేసావంటే వాళ్ళు ఈజీగా యుద్ధంలో గెలుస్తారు, చాలా ప్రాణాలను కాపాడొచ్చు అని చెప్తుంది. అది విని అశ్వత్థామ ఇది నా యుద్ధం కాదు, అయినా కానీ నేను కాపాడాల్సింది ఒకే ఒక ప్రాణాన్ని అంటాడు. కట్ చేస్తే మనకి కాంప్లెక్స్ ని చూపిస్తారు. దీపిక దగ్గర నుంచి సీరం ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి రెడీ చేస్తూ ఉంటారు. అలా రెడీ చేసిన 2 నిమిషాల్లోనే కాంప్లెక్స్ లో పవర్ పోతుంది. ఇంకోవైపు కౌన్సిలర్ కి ఇసుకలో దొరికిన ధనస్సు కూడా పవర్ఫుల్ గా మారుతుంది. కౌన్సిలర్ ఆ ధనస్సును పట్టుకోవాలని ట్రై చేయగానే ధనస్సు కౌన్సిలర్ ని దూరంగా విసిరి కొడుతుంది. అది చూసి కౌన్సిలర్ షాక్ అవుతాడు. ఇంకోవైపు కాంప్లెక్స్ లో కమాండర్ కి సైంటిస్టులకి ఏం జరుగుతుందో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉంటారు. ఇంకోవైపు లిల్లీ దీపికాని కాంప్లెక్స్ అడుగు పక్కనున్న సొరంగంలో నుంచి బయటికి పంపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే లిల్లీ రెబల్ గ్రూప్ కి సంబంధించిన అమ్మాయి. 2 సంవత్సరాల నుంచి తన ల్యాబ్ లో ఉంటుంది. లిల్లీ రైడర్ తో కలిసిపోయినట్టుగా యాక్ట్ చేస్తుంది కానీ నిజానికి రైడర్ తో కలిసిపోదు. అందుకే లిల్లీ దీపికాకి హెల్ప్ చేస్తుంది. అంతలోనే రైడర్స్ అక్కడికి రావడంతో లిల్లీ దీపికాని సొరంగంలో నుంచి బయటకు వెళ్లిపోమని రైడర్స్ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సొరంగం చివరకు వచ్చిన దీపిక సొరంగం బయటికి కాలు పెట్టాలని ట్రై చేసినప్పుడు అక్కడ పెట్టిన సెన్సార్లన్నీ యాక్టివేట్ అయ్యి మంటలు వచ్చి బయటకు వస్తే ఆమెను చేయాలని చూస్తూ ఉంటాయి. ఇంకోవైపు సొరంగంలోకి రైడర్స్ కూడా వస్తారు. ఏదైతే అదైంది, ఎలాగైనా తన బిడ్డను కాపాడుకోవాలని దీపిక ధైర్యం చేసి సొరంగంలో నుంచి బయటకు వస్తుంది. అయితే విచిత్రంగా సొరంగంలో నుంచి బయటకు వచ్చిన దీపికని మంటలు ఏం చేయలేవు. ఏంటి అసలు మంటలు నన్ను తాకే ప్రయత్నం కూడా చేయట్లేదని దీపిక ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉంటుంది. ఈ సీన్ చూసిన రైడర్స్ కూడా షాక్ అయిపోతారు. దీపికాని మంటలు ఏం చేయలేదు కాబట్టి మనల్ని కూడా మంటలు ఏం చేయవని రైడర్స్ అలాగే వచ్చేస్తారు. కానీ మంటలు ఒక క్షణంలో వాళ్ళని కాల్చి బూడిచ్చేస్తాయి. లిల్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కొంతమంది రెబల్స్ బయట దీపిక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సొరంగంలోని మంటల నుండి బయటకు నడిచొస్తున్న దీపికాను చూసి రెబల్స్ అంతా ఆశ్చర్యపోతారు. ఇంకోవైపు అశ్వత్థామ దగ్గరున్న శివలింగం పైన నీటి చుక్కలు పట్టం ఆగిపోతాయి. అప్పుడే అశ్వత్థామకి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. గంగలో ఉన్న చివరి నీటి బొట్టు కూడా ఎండిపోయి నీ శివముని మళ్లీ నీకు దొరికిన రోజు మళ్లీ నేను వస్తున్నానని నీకు సంకేతం అందినట్టు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు అశ్వత్థామకి గుర్తొస్తాయి. అప్పుడే ఒక రాయి పక్కన అశ్వత్థామకి తన
శివమణి కూడా దొరుకుతుంది. వెంటనే అశ్వత్థామ ఆ శివమణిని తీసి నుదుటి మీద పెట్టుకుంటాడు. అది అలా పెట్టుకోగానే అశ్వత్థామ ఒంటి మీద ఉన్న గాయాలన్నీ మాయమైపోతాయి. తన శక్తులన్నీ తనకు తిరిగి వచ్చేస్తాయి. అశ్వత్థామ అక్కడి నుండి బయటకు వెళ్తూ ఉంటాడు. బయటకు వెళ్తున్న అశ్వత్థామను చూసి రాయ అసలు ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. నేను ద్రోణాచార్యుడి కొడుకుని అశ్వత్థామని, నా యుద్ధం ఇప్పుడే మొదలైందని చెప్తాడు అశ్వత్థామ. అశ్వత్థామ శివమణి దీపిక వైపు దారి చూపించడంతో అశ్వత్థామ అటు బయలుదేరతాడు. కట్ చేస్తే ఇంకో వైపు మనకి భైరవాన్ని చూపిస్తారు. భైరవ ఒక షాప్ దగ్గర మందు కొడుతూ ఉంటాడు. అప్పుడే పక్కనే చిలక జోస్యం చెప్పేవాడు భైరవతో, నాకు ఒక 50 యూనిట్స్ ఇస్తావా, నీకు చిలక జోస్యం చెప్తానంటాడు. దానికి భైరవ, ముందు జోస్యం చెప్పు తర్వాత ఇస్తానంటాడు. ఆ రోబోటిక్ చిలక సూర్యుడున్న కార్డుని తీస్తుంది. ఆ కార్డు చూడగానే జోస్యం చెప్పేవాడు ఆశ్చర్యపోతూ, నా జీవితంలో నేను ఎప్పుడు ఇలాంటి కార్డును చూడలేదు. ఈ కార్డు చూస్తుంటే తొందరలోనే నీ జీవితంలో ఏదో అద్భుతం జరగబోతుందని నాకు అనిపిస్తుందని భైరవతో చెప్తాడు. కట్ చేస్తే బయట పిడుగు పడుతుంది. ఆదురికి గోడ కానిచ్చున్న ఒక పెద్ద రథ చక్రం కింద పడిపోతూ ఉంటుంది. దాన్ని భైరవ ఒక్కడే ఒంటి చేత్తో పట్టుకొని మళ్ళీ గోడ కానిస్తాడు. భైరవ కూడా తనలో ఏదో కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. పక్కనే ఉండి ఇదంతా చూస్తున్న ఒక అతను కాశీని కాపాడటానికి కాశీకి మళ్ళీ దేవుడు వచ్చాడని అంటాడు. ఇంకోవైపు పారిపోయిన దీపికాని పట్టుకోమని కమాండర్ రైడర్స్ పంపిస్తాడు. అప్పుడే కౌన్సిలర్ కమాండర్ దగ్గరికి వచ్చి, ఈ మధ్య కాలంలో ల్యాబ్ లో కానీ కాశీలో కానీ విచిత్రంగా ఏదైనా జరిగిందా అని అడుగుతాడు. కౌన్సిలర్ తన దగ్గరున్న ధనుస్సుని కమాండర్ కి చూపిస్తూ, దీని పేరు గాంధీవం. ఇది ఆ మహాభారతం కాలం నాటిది. స్వయంగా బ్రహ్మదేవుడే దీన్ని సృష్టించాడు. ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఆ దేవుడినైనా కానీ ఓడించవచ్చు అని చెప్తాడు. వెంటనే కమాండర్ ఆ ధనుసును పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కౌన్సిలర్ కమాండర్ ని ఆపేసి ఒక రోబోటిక్ చేతిని ఆ ధనుసును పట్టుకోవడానికి పంపిస్తాడు. ఆ రోబోటిక్ చేయి ధనుసును పట్టుకోగానే అదంతా కరిగిపోతుంది. ఇది చూసి కమాండర్ షాక్ అవుతాడు. కౌన్సిలర్ కమాండర్ తో మాట్లాడుతూ, దేవతలు భూమిపై నుండి వెళ్లిపోయిన తర్వాత గాంధీవం తన శక్తిని కోల్పోయింది. ఏం జరిగిందో తెలియదు. నిన్నటి నుంచి గాంధీవం మళ్ళీ తిరిగి తన శక్తిని పొందుకుంటుంది. మనం చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పి కమాండర్ తో చెప్తాడు. ఇంకోవైపు రెబల్స్ దీపికాని తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడు వీరన్ దీపిక దగ్గరికి వచ్చి, అసలు ప్రాజెక్ట్ కే అంటే ఏంటి, అక్కడేం జరుగుతుంది, నీ పేరేంటి, సమ్మేటి అంటే అర్థం ఏంటి అని అడుగుతాడు. దీపిక నాకు తెలియదని చెప్తుంది. దాంతో వీరన్ కోపం వచ్చి అక్కడి నుండి వెళ్లిపోతాడు. తర్వాత కైరా దీపికతో మాట్లాడుతూ, నీ పేరు సమ్మేటి ఏంటి, ఆ పేరు అసలు బాగాలేదు, నీ పేరు సుమతి అని పిలుస్తానని చెప్తుంది. దీపిక కోసం వెతుకుతున్న రైడర్స్ కి వీరన్ వెహికల్ లో దీపిక ఉందని తెలియటంతో వీరన్ వెహికల్ ని ఆపుతారు. ఇక చేసేదేం లేకపోవడంతో రెబల్స్ రైడర్స్ ని చంపేస్తారు. ఆ ఇద్దరు రైడర్స్ లో ఒకడు చనిపోయబోయే ముందు దీపిక పైన బౌంటీని పంపిస్తాడు. అంటే ఇప్పుడు నుంచి రైడర్సే కాకుండా బౌంటీ హంటర్స్ కూడా దీపిక కోసం వెతుకుతారన్నమాట. కట్ చేస్తే అందరూ సుమతి లొకేషన్ కి వస్తూ ఉంటారు. భైరవ కూడా బుజ్జిని తీసుకుని సుమతి లొకేషన్ కి వస్తాడు. టైగర్ సుమతిని చంపాలని ట్రై చేస్తుంటే కైరా ఎలాగోలా కష్టపడి తన ప్రాణాలు పణంగా పెట్టి సుమతిని కాపాడుతుంది. కాసేపటికి అంతా వచ్చి వీరన్ వెహికల్ ని చుట్టుముట్టేస్తారు. ఇక చేసేదేం లేక వీరన్ కిందకి దిగుతాడు. అంతలో వాళ్ళు వీరన్ని చంపేసి సుమతిని తీసుకువెళ్లాలని చూస్తూ ఉంటారు. అక్కడికి సడన్ గా అశ్వత్థామ, రాయ వస్తారు. రైడర్స్ అందరూ కలిసి అశ్వత్థామని షూట్ చేస్తూ ఉంటారు. అయినా కానీ అశ్వత్థామకి ఏమీ కాదు. అశ్వత్థామ వాళ్ళందరినీ చిత్తుగా కొడతాడు. ఇంకోవైపు అశ్వత్థామ వాళ్ళని కొడుతున్నప్పుడే అక్కడికి చేరుకున్న భైరవ కూడా మిగతా రైడర్స్ ని కొడతాడు. తర్వాత భైరవ సుమతి ఉన్న ట్రక్ లోకి ఎక్కుతాడు. భైరవాని అశ్వత్థామ ట్రక్ లో నుంచి బయటకు విసిరేస్తాడు. భైరవ కంటే అశ్వత్థామ చాలా ఎత్తుగా చాలా బలంగా ఉంటాడు. అయినా కానీ భైరవ అశ్వత్థామని కన్ఫ్యూజ్ చేసి ఫైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అశ్వత్థామ కన్ఫ్యూజ్ అవ్వకుండా భైరవాని చాలా కొడతాడు. అలా భైరవాని కొట్టిపడేసిన తర్వాత అశ్వత్థామ పక్కనే ఉన్న ఒక దిమ్మిని తీసుకుని భైరవ మీద వేయబోతూ ఉంటాడు. అప్పుడే బుజ్జి ఫాస్ట్ గా వచ్చి అశ్వత్థామను ఒక గుద్దుతుంది. తర్వాత మళ్ళీ బుజ్జి ఫాస్ట్ గా వచ్చి అశ్వత్థామను గుద్దబోతుంది. ఈసారి అశ్వత్థామ బుజ్జిని తన కాలు కింద పెట్టి ఒక్క తన్ను తంతాడు. దాంతో బుజ్జి మొక్కలు అవుతుంది. తన కళ్ళ ముందునే బుజ్జిని అలా చేయడంతో భైరవ కోపం వస్తుంది. ఇక భైరవ కోపంగా అశ్వత్థామని గాల్లోకి తీసుకువెళ్లి ఒక్క తన్ను తంతాడు. కానీ భైరవ ఎంత బలంగా తన్నినా కానీ అశ్వత్థామ గాల్లో నుండి కింద పడ్డాడు. భైరవ ఎలాగోలా అక్కడే ఉన్న ఒక పెద్ద విగ్రహానికి అశ్వత్థామని చైన్స్ తో కట్టేస్తాడు. అశ్వత్థామ చాలా బలవంతుడు కావటం వల్ల ఆ విగ్రహాన్ని కూడా విరగ్గొట్టేస్తాడు. అశ్వత్థామతో కలిసి భైరవ కూడా ఆ శిథిలాల కింద పడిపోతాడు. కట్ చేస్తే ఇంకోవైపు ల్యాబ్ లో దీపిక దగ్గర నుంచి సీరం ని ఎక్స్ట్రాక్ట్ చేసే టైంలో ఒక డ్రాప్ సీరం మాత్రమే బాటిల్లోకి వస్తుంది. ఆ బాటిల్ ని తీసుకువెళ్లి కమాండర్ కౌన్సిలర్ కి ఇస్తూ, ఆ అమ్మాయిని కూడా మేము పట్టుకునే వాళ్ళమే, కానీ ఎవరో ముసలి వ్యక్తి దాదాపుగా 9 అడుగులు ఉంటాడు, అతను మన వాళ్ళందరినీ చిత్తుగా కొట్టి ఆ అమ్మాయిని తీసుకువెళ్లాడంట అని చెప్తాడు. అది విని కౌన్సిలర్ అతని నుదుటి మీద ఏదైనా మండిలాగా ఉందా అని అడుగుతాడు. ఆ ఏదో ఉందంట, వెలుగుతుందని చెప్తాడు కమాండర్. అది వినగానే వచ్చింది అశ్వత్థామేనని చెప్పి కౌన్సిలర్ కి అర్థం అయిపోతుంది. గాంధీవంలోకి శక్తి రావటం, సుమతిని కాపాడాలని చూడటం
అశ్వత్థామ కనిపించటం, ఇవన్నీ చూస్తుంటే భగవంతుడు మళ్ళీ తిరిగి భూమి మీదకు వస్తున్నాడని చెప్పి కౌన్సిలర్ కనిపిస్తుంది. 6,000కి ఒక్కసారి మాత్రమే వచ్చే ఖడ్గ అశ్విని నక్షత్ర రోజున దేవుడు పుడతాడు. ఆ రోజున మనం ఆపగలిగామంటే మళ్ళీ 6,000 సంవత్సరాల వరకు దేవుడు పుట్టాడని కౌన్సిలర్ చెప్తాడు. మనం ఎలాగైనా చేసి ఆ బిడ్డను పుట్టకుండా ఆపాలి, లేకపోతే యాస్కిన్ కి చాలా ప్రమాదం అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకో వైపు వీరన్ శంబాలాకి అశ్వత్థామని, రాయాని, దీపికాని తీసుకుని వెళతాడు. శంబాలాలో ఉన్న ట్రీ ఆఫ్ లైఫ్ కి ఒక చిన్న చిగురు రావటం మరియంకి కనిపిస్తుంది. అప్పుడే కొంతమంది పిల్లలు మరియం దగ్గరికి వచ్చి అమ్మ వచ్చిందని చెప్తారు. ఇంకోవైపు సిరియస్ అనే వ్యక్తి సుమతిని చూసి ఏమే కదా ల్యాబ్ నుండి తప్పించుకుంది, ఈమె కోసమే రైడర్స్ అలాగే బౌంటీ హంటర్స్ అందరూ వెతుకుతున్నారు, ఇప్పుడు ఎందుకు ఈమెను ఎక్కడికి తీసుకొచ్చారని అడుగు. ఈమె ఎక్కడుంటే శంబాలా ప్రజలందరికీ ప్రమాదం, వెంటనే ఈమెను ఎక్కడి నుండి పంపించేయండి అని చెప్పి సీరియస్ అంటాడు. ఆ మాటలు విని అశ్వత్థామ ఈమెను నేను కాపాడతానంటాడు. దానికి సిరియస్ ఒప్పుకోడు. అప్పుడే అక్కడికి మరియం వచ్చి ఈమె ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళదు, శంబాలాని కాపాడటానికి అమ్మొచ్చిందని చెప్పి ఢంకా మోగించి మరి శంబాలా అంతా చాటింపు వేస్తుండని చెప్తుంది. అప్పుడు సిరియస్ కోపంగా అసలు పుట్టేది దేవుడే అనటానికి సాక్ష్యం ఏంటని అడుగుతాడు. అప్పుడే సడన్ గా వర్షం పడుతుంది. వర్షం చూసి అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే అప్పటికే వర్షం పడి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఆఖరితో ఎవరికి గుర్తు కూడా లేదు. కట్ చేస్తే ఇంకోవైపు శిథిలాల కింద పడిపోయిన భైరవ ఎలాగోలా బయటకు వస్తాడు. భైరవ అక్కడున్న రైడర్స్ ని కొట్టడం వల్ల దీపిక అక్కడ నుండి తెచ్చుకొని పోయిందని చెప్పి భైరవాని కాంప్లెక్స్ లోకి రాకుండా నిషేధిస్తారు. చిన్నప్పటి నుండి ఎలాగైనా ఏదో ఒకటి చేసి ఏదో ఒక రోజుకి కాంప్లెక్స్ లోకి అడుగు పెడతాననే ఆశ భైరవాకు ఉండేది. కానీ ఈ ఏళ్లతో ఆ ఆశ మీద నీళ్లు పోసినట్టు అయిపోయింది. దాంతో భైరవ గుండె 1000 ముక్కలైనట్టుగా అయిపోతుంది. భైరవ బాధపడుతూ ఇంటికి వెళతాడు. ఇంటికి వెళ్లిన భైరవ తాను బంధించిన ల్యూక్ ని కూడా వదిలేస్తాడు. ల్యూక్ తో భైరవ ఎక్కడి నుండి వెళ్లిపో, నా కోసం నా లైఫ్ లో ఎవరూ లేరు, అలాగే నా అవసరం ఎవరికీ లేదని అంటాడు. అప్పుడు ల్యూక్ ఒక్కసారి శంబాలాలోకి రా అన్న, నాలాంటి వాళ్ళు ఎంతో మందికి నువ్వు అక్కడ హీరో అని అంటాడు. కట్ చేస్తే మూవీ కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. రైడర్లు అందరూ కమాండర్ తో మాట్లాడుతున్నప్పుడు భైరవ కమాండర్ తో మాట్లాడుతూ, నేను తప్ప ఆ ముసలోడిని మీ వాళ్ళు ఎవరూ టచ్ చేయలేరు, ఆ ముసలోడు ఉండగా ఆ అమ్మాయిని అక్కడ నుండి ఎవరూ తీసుకురాలేరు, ఆ అమ్మాయిని అక్కడ నుండి తీసుకురావడానికి నేను తప్ప మీకు వేరే దారి లేదని అంటాడు. ఆ మాటలు విన్న కమాండర్ అంత షూర్ గా ఎలా చెప్పగలుగుతున్నావు అని అంటాడు. ఇప్పటి వరకు నేను చేసిన ఫైట్ లో ఏట్లో ఓడిపోలేదు, దీంట్లో కూడా ఓడిపోనని అంటాడు భైరవ. అయితే నీకు ఒక్క అవకాశం ఇస్తా, నువ్వు గాని ఆ అమ్మాయిని తీసుకొస్తే స్వయంగా నా చేతులతో నేను నిన్ను కాంప్లెక్స్ లోకి తీసుకువెళ్తానని కమాండర్ చెప్తాడు. శంబాలాలోకి వెళ్లి దారి తెలుసుకోవడానికి భైరవ ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తాడు ల్యూక్ దగ్గర. అది వర్కౌట్ అవుతుంది. కట్ చేస్తే ఇంకోవైపు మనకి శంబాలాలో ఉన్న అశ్వత్థామని అలాగే రాయాని చూపిస్తారు. రాయ అశ్వత్థామతో మాట్లాడుతూ, నీ దగ్గర ఉన్న పిచ్చికర్రను పడేయొచ్చు కదా, శంబాలాలో మనం ఒక మంచి ఆయుధాన్ని తీసుకోవచ్చు అని అంటుంది. దానికి అశ్వత్థామ, ఇది పిచ్చి కర్ర కాదు, మహాభారత కాలం నాటి ఒక ఆయుధం అని అంటాడు. అయితే ఆ కాలంలో నువ్వే పవర్ఫుల్ పర్సన్ అయి ఉంటావు కదా, నువ్వు అస్త్రాన్ని ఎందుకు వాడలేదని అడుగుతుంది. దానికి అశ్వత్థామ, నేను కాదు, నేను ఒకరి చేతిలో ఓడిపోయానని అంటాడు. నువ్వే చాలా పవర్ఫుల్, నిన్ను ఓడించారా, ఎవరు అతనని అడుగుతుంది. గాంధీవధారి అర్జునుడు, అతని చేతిలో నేను ఓడిపోయానని చెప్తాడు అశ్వత్థామ. అంటే అందరికంటే పవర్ఫుల్ అర్జునేనా అని అడుగుతుంది రాయ. కాదు, అతనికంటే పవర్ఫుల్ ఇంకొక అతను ఉన్నాడు, వాడే నా సోదరుడు. నా చేతిలో ఉన్న కర్ర కూడా అతని అస్త్రమే. ఇది నా చేతిలో ఉన్నంతసేపు ఒక మామూలు కర్ర మాత్రమే, కానీ అతని చేయి తగిలితే ఇది ఒక శక్తివంతమైన అస్త్రంగా మారిపోతుంది. అతను గాంధీవధారి అర్జునుడి కంటే శక్తివంతుడు. అంత గొప్ప వీరుడికి అలాంటి మరణం సంభవించకుండా ఉండాల్సింది అంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు భైరవ తన దగ్గర యూనిట్లన్నీ పెట్టి బుజ్జిని రిపేర్ చేసుకుంటాడు. కైరా చేసిన బ్లాస్ట్ లో టైగర్ చనిపోకుండా ఎలాగోలా ప్రాణాలతో బయటపడతాడు. ఇంకోవైపు సుమతి ఎటు వెళితే అశ్వత్థామ కూడా అటేపు వెళ్తూ ఉంటాడు. దాంతో సుమతికి అశ్వత్థామ మీద కోపం వస్తుంది. దీపిక కోప్పడిపోతూ, అసలెందుకు ఎప్పుడు నువ్వు నన్ను వెంబడిస్తున్నావు, నేనెవరిని, ఇక్కడున్న వాళ్ళందరూ నన్ను అమ్మ అని ఎందుకు పిలుస్తున్నారని అడుగుతుంది. దానికి ఈ సృష్టి అంతా భగవంతుడిలోనే ఉంటుందని అందరూ అంటారు, అలాంటి భగవంతుడినే నువ్వు నీ గర్భాన్ని మోస్తున్నావు, అలాంటి నిన్ను అమ్మాడు. అసలు పుట్టని బిడ్డ కోసం ఎంతమంది చనిపోతారు, నేను ఇక్కడే ఉంటే ఇంకెంతమంది చనిపోతారో నాకు తెలియదని. దానికి అశ్వత్థామ, నేను మాత్రం ఎప్పటికీ చనిపోను, ప్రతి చావుకి పరమార్థం ఉంటుంది, ఈ పుట్టబోయే బిడ్డే లోకానికి వెలుగు అని చెప్తాడు. కానీ ఈ పని కోసం నేనే ఎందుకని దీపిక అడుగుతుంది. మోయగలిగే శక్తి ఉన్న వాళ్ళకే దేవుడు బాధ్యతలను అప్పగిస్తాడని అశ్వత్థామ అంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు ల్యూక్ భైరవాన్ని తీసుకుని బయటకు వస్తాడు. ఒక కొండవైపు చూపిస్తూ ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళమని చెప్తాడు. బుజ్జి మాత్రం అదంతా చూసి అక్కడ కొండ మాత్రమే ఉంది, ఇంకేం వెళ్తే మనం కొండకు గుద్దుకొని చచ్చిపోతామని అంటుంది. భైరవ మాత్రం వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని బుజ్జిని స్పీడ్ గా ముందుకు పోనిస్తాడు. నిజానికి అది కొండ కాదు, ఆ కొండల్లోనే శంబాలా ఉంటుంది. ల్యూక్ భైరవాని వీరన్ దగ్గరికి తీసుకువెళ్లబోతూ ఉంటాడు. అప్పుడే ఒక రెబల్ వచ్చి ల్యూక్ తో, అమ్మ వచ్చింది, చెట్టు దగ్గర ఉందని చెప్తాడు. ఆ మాటలు వినగానే
భైరవ ల్యూక్కి అలాగే ఆ రెబల్ టాకిచ్చి ఆ చెట్టు వైపు వెళ్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు సుమతి దగ్గరికి అశ్వత్థామ వచ్చి ఇక్కడుంటే ప్రమాదం, వేరే చోటుకు వెళదామని తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇంకో వైపు నుంచి ఇంకొక అశ్వత్థామ వస్తాడు. నిజానికి అక్కడ మొదటగా వచ్చేది అశ్వత్థామ కాదు. భైరవ హోలోగ్రామ్ టెక్నాలజీని యూజ్ చేసి డూప్లికేట్ అశ్వత్థామని అక్కడ ప్రొజెక్ట్ చేస్తాడు. అశ్వత్థామకి డూప్లికేట్ అశ్వత్థామకి ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో అశ్వత్థామ భైరవాని గట్టిగా కొట్టడం వల్ల భైరవ మళ్ళీ తిరిగి తన రూపంలోకి వచ్చేస్తాడు. భైరవ సుమతిని తీసుకెళ్లాలని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ప్రతిసారి అశ్వత్థామ అడ్డం పడతాడు. అప్పుడే బుజ్జి అశ్వత్థామ మీదకి బాంబులు వేస్తూ ఉంటుంది. అశ్వత్థామ ఆ బాంబుల్లో ఒక బాంబుని పట్టుకుని బుజ్జి మీదకు విసిరేస్తాడు. భైరవాని కూడా బుజ్జి వైపు విసిరేస్తాడు. ఆ బ్లాస్ట్ లో ఇద్దరు పాడైపోతారని. కానీ అప్పుడే బుజ్జి రోబోట్ లా మారుతుంది. ఇంకోవైపు రెబల్స్ అందరూ భైరవాన్ని అడ్డుకోవటానికి భైరవ దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడే కమాండర్ వాళ్ళకి శంబాలా అడ్రస్ తెలియటంతో వాళ్ళు శంబాలా మీదకి వచ్చి అటాక్ చేయడానికి వస్తారు. మరియం వీరాన్ని కమాండర్ వాళ్ళని అడ్డుకోమని చెప్పి మెయిన్ గేట్ దగ్గరికి పంపిస్తుంది. భైరవ ఎంత ట్రై చేసినా కానీ అశ్వత్థామని కొట్టలేకపోతాడు. చివరికి ఎలాగోలా చేసి భైరవ అశ్వత్థామని కింద పడేస్తాడు. ఇంకోవైపు కమాండర్లు కూడా శంబాలా ప్రొటెక్షన్ షీల్డ్ ని ధ్వంసం చేస్తారు. ఇంకోవైపు కమాండర్స్ కి రైడర్స్ కి మధ్య పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇంకోవైపు అశ్వత్థామ బుజ్జి ఇంజిన్ ని పీకేసి బుజ్జిని కట్టేస్తాడు. ఇంకోవైపు కమాండర్ దీపికాని తీసుకువెళ్తున్నప్పుడు ఒక రెబల్ కమాండర్ పైన అటాక్ చేసి దీపికాని కాపాడతాడు. ఇంతలోపు మరియం కమాండర్ షిప్ లోకి వెళ్లి అతని పైన అటాక్ చేస్తుంది. కానీ కమాండర్ మరియంని చంపేస్తాడు. రెబల్స్ కి కమాండర్ కి మధ్య జరిగే అటాక్ లో దీపిక షిప్ లో నుంచి జారి పడిపోతుంది. అయితే అశ్వత్థామ లోయలో పడిపోతున్న దీపికాని చేత్తో పట్టుకుంటాడు. అశ్వత్థామ ఉన్న బండ పగిలిపోవడంతో దీపిక ఇంకొంచెం లోయలోకి జారిపోతుంది. అయితే వెంటనే భైరవ వచ్చి దీపికాని పట్టుకుంటాడు. వెంటనే అశ్వత్థామ భైరవ కాళ్ళు పట్టుకొని పైకి లాగేస్తాడు. పైకి లాగిన తర్వాత అశ్వత్థామ భైరవాన్ని కొడతాడు. భైరవ దూరంగా వెళ్లి పడిపోతాడు. మళ్ళీ అశ్వత్థామ భైరవాన్ని కొట్టడానికి వెళ్ళబోతున్నప్పుడు అప్పుడే కమాండర్ తన దగ్గర ఉన్న వెపన్స్ తో అశ్వత్థామని బంధిస్తాడు. నిజానికి అంత బలవంతుడైన అశ్వత్థామ కూడా ఆ వెపన్స్ నుంచి విడిపించుకోలేకపోతాడు. అశ్వత్థామ నిస్సహాయ స్థితిలో ఉండేసరికి కమాండర్ క్రూరంగా నవ్వుతూ సుమతిని తీసుకువెళ్తూ దేవుణ్ణి కనబోతుందని చెప్పి పండగలు చేశారు కదా, ఇంకా ఇప్పుడెవరున్నారు దేవుణ్ణి కనటానికి అని అంటాడు. తన కళ్ల ముందులే సుమతిని కమాండర్ తీసుకువెళ్తుంటే ఏం చేయలేక నిస్సహాయంతో అశ్వత్థామ పెద్దగా అరుస్తాడు. ఆ ఉదుటికి అశ్వత్థామ చేతిలో ఉన్న కర్ర వచ్చి భైరవ చేతిలో పడుతుంది. అది భైరవ చేతిలో పడగానే పవర్ఫుల్ వెపన్ గా మారిపోతుంది. మహాభారత కాలంలో ఎన్ని శక్తులు అయితే ఉంటాయో ఆ వెపన్ కి అన్ని శక్తులు వచ్చేస్తాయి. భైరవకి ఇంకా పాత సంగతులన్నీ జ్ఞాపకం వచ్చి ఆ షిప్స్ అన్నిటిని నాశనం చేసి సుమతిని కాపాడతాడు. శంబాలా పవర్ షీల్డ్ ని డిస్ట్రాయ్ చేయడానికి కమాండర్ ఉపయోగించిన పవర్స్ ని మళ్ళీ ఉపయోగిస్తాడు. అయితే భైరవ కర్ర ఆ పవర్స్ అన్నిటిని లాగేస్తుంది. ఇదంతా ఆశ్చర్యంతో చూస్తున్న అశ్వత్థామ తన సోదరుడు భైరవలో ఉన్నాడని అర్థం చేసుకుంటాడు. భైరవ తన చేతిలో ఉన్న కర్రను తీసుకుని కమాండర్ వైపు విసురుతాడు. ఆ కమాండర్ కి ఆ కర్ర గుచ్చుకొని అతను షిప్ లో నుండి కింద పడి చనిపోతాడు. తర్వాత భైరవ వెళ్లి సుమతిని తీసుకువస్తాడు. అశ్వత్థామ భైరవాన్ని చూస్తూ ఆనందంతో కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ వచ్చావా సోదరా అని చెప్పి భైరవాన్ని కౌగిలించుకుంటాడు. అప్పుడే బుజ్జి అక్కడికి వచ్చి భైరవాన్ని పిలుస్తుంది. తనని భైరవాన్ని పిలవటంతో భైరవ ట్రాన్స్ లో నుంచి బయటకు వచ్చేస్తాడు. అశ్వత్థామ ఇంకా బందీగా అలాగే ఉంటాడు. అశ్వత్థామ బందీగా ఉండగానే సుమతిని అక్కడి నుండి తీసుకువెళ్లాలని చెప్పి బుజ్జి దగ్గరికి తీసుకువెళ్తాడు భైరవ సుమతిని. ఇప్పుడు భైరవ మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడని చెప్పి అశ్వత్థామకి అర్థం అవుతుంది. భైరవ ఒక బటన్ ని నొక్కబోతాడు. ఆ బటన్ నొక్కితే ఎక్కడికి వెళ్ళి పడతామో మనకు తెలియదు అని అంటుంది బుజ్జి. అయినా కానీ ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని భైరవ ఆ బటన్ ని నొక్కేస్తాడు. నిజానికి భైరవకి అంతకుముందు కమాండర్ ని చంపేసిన విషయం కూడా గుర్తుండదు. భైరవ సుమతిని అక్కడి నుండి తీసుకువెళ్లిపోవడంతో అశ్వత్థామకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే అక్కడికి రాయ వచ్చి ఎవరతనని అశ్వత్థామని అడుగుతుంది. కట్ చేస్తే కురుక్షేత్రం యుద్ధంలో సీన్ ఓపెన్ అవుతుంది. ఈ అస్త్రాన్ని అడ్డుకోవటం ఎవరి తరం కాదని చెప్పి అర్జునుడు అశ్వత్థామపై ఒక బాణాన్ని వదులుతాడు. అర్జునుడు వేసిన బాణాన్ని ఇంకొక అస్త్రం వచ్చి ధ్వంసం చేస్తుంది. అయితే ఆ బాణం వేసేది ఎవరో కాదు, కర్ణుడు. అశ్వత్థామను కాపాడటానికి అక్కడికి తన రథం మీద వచ్చిన కర్ణుడు అర్జునుడి పైకి ఒక అస్త్రాన్ని ఉపయోగిస్తాడు. అది ఎదుర్కోవటానికి అర్జునుడు కూడా ఇంకొక బాణాన్ని వేస్తాడు. అయితే కర్ణుడు వేసిన బాణం శక్తి ముందు ఆ బాణం శక్తి చాలదు. కర్ణుడు అశ్వత్థామతో మాట్లాడుతున్న టైంలో అర్జునుడు ఇంకో బాణాన్ని సంధిస్తాడు. అయితే కర్ణుడి చేతిలో ఉన్న ధనస్సు ఆ బాణాన్ని అడ్డుకుంటుంది. కానీ కర్ణుడి రథం వెనక్కి వెళ్లిపోతుంది. వెంటనే అర్జునుడికి పొగరెక్కువై, చూసావా కృష్ణ, ఆ కర్ణుడు నా సమానుడా, అతడు నా రథాన్ని 2 అడుగులు వెనక్కి తోస్తే నేను 10 అడుగులు వెనక్కి తోశానని అంటాడు.
అప్పుడు అర్జున, నీ రథం అగ్నిదేవుని వరదానం. నీ రథాన్ని కాపాడుతున్నది ఆంజనేయుడు. నీ రథాన్ని నడిపించేది ముల్లోకాలను కాపాడే నేను. అయినా కానీ నీ రథాన్ని 2 అడుగులు వెనక్కి నెట్టాడంటే నీకింకా అర్థం కాలేదా అతడెంత వీరుడు అనేది? అతడు సామాన్యుడు కాదు అర్జున. అతని కళ్ళలో సూర్యుని తేజస్సు, అతని చేతిలో ఓటమి ఎరగని ధనస్సు. అతని పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచి ఉంటుంది అర్జున అని చెప్పి శ్రీకృష్ణుడు కర్ణుడి గురించి అర్జునుడితో చెప్తాడు. ఆ ధనుస్సే ప్రస్తుతం అశ్వత్థామ చేతిలో ఉన్న కర్ర. మిగతా వాళ్ళ చేతిలో మామూలుగా, కర్ణుడి చేతిలో పడితే ఆయుధం లాగా మారుతుందని చెప్పి అశ్వత్థామ చెప్తాడు. ఒకవేళ భైరవాయే కర్ణుడు కావచ్చు. కట్ చేస్తే కౌన్సిలర్ యాస్కిన్ దగ్గరికి వెళ్లి విషయం అంతా చెప్పి సుమతి దగ్గర తీసిన 1 డ్రాప్ సీరం ని ఇస్తాడు. యాస్కిన్ ఆ 1 డ్రాప్ ని తన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటాడు. ఇంజెక్ట్ చేసుకున్న వెంటనే యాస్కిన్ చాలా యంగ్ గా తయారైపోతాడు. వెంటనే అంతవరకు ఎవరూ తాకలేని గాంధీవాన్ని కూడా యాస్కిన్ ఒంటి చేత్తో తాకుతాడు. అదంతా చూసి షాక్ అయిపోయిన కౌన్సిలర్, 1 డ్రాప్ కి ఎంత శక్తి ఉందా? ఆ అమ్మాయి ఎక్కడున్నా గానీ పట్టుకొని వెతికి నేను తీసుకొస్తానంటాడు. యాస్కిన్ కౌన్సిలర్ తో ఎవరో వెళ్లాల్సిన అవసరం లేదు, నేను వెళతానని అంటాడు. ఇక్కడతో మూవీ అయిపోతుంది.